జిల్లా తుని నియోజకవర్గం డి పోలవరం గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ పండుగ నాడు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి రామాలయం వద్ద జరిగే ఉత్సవ మూర్తులను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండలం వైపు ఎంపీపీ చిటికెల వరాహలబాబు మాట్లాడుతూ పూర్వం నుండి కనుమ పండుగ నాడు చుట్టుపక్కల గ్రామాల నుండి రాములవారి శెట్టి భజన భక్తి గీతాలు ఆలపిస్తూ రామాలయం దగ్గరకు చేరుకుంటారు. తాడిపొద్దు సంబరాలు, కోలాటాలు, వివిధ రకాల జానపద నృత్యాలు మొదలైనవి గ్రామ పెద్దల సహకారంతో ఏర్పాటు చేస్తామని అన్నారు. గ్రామంలో కనుమ పండుగ నాడు కొత్త అల్లుళ్లతో ప్రతి ఇల్లు కలకలలాడుతుందని అన్నారు. మాజీ సర్పంచ్ చింతల రమణ మాట్లాడుతూ రాష్ట్ర రోడ్డు మరియు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా సహకారంతో మరియు గ్రామ పెద్దల సహకారంతో ఈ రామాలయ నిర్మాణానికి చేపట్టామని, ఈ దేవదేవుడు గ్రామ పెద్దలు నాయకుల కుటుంబాన్ని కాపాడుకోవాలని మరిన్ని పండుగలు చేసుకునే అవకాశం కల్పించామని రాములవారిని వేడుకుంటున్నారని తెలిపారు. యువ నాయకుడు పోతురాజు మాట్లాడుతూ నియోజకవర్గ నాయకులకు, గ్రామ పెద్దలకు, ప్రజలకు ఆ రాములవారు ఆరోగ్యము, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసే అవకాశం మాకు కల్పించాలని వేడుకున్నారు. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు.